రావులపాడు గ్రామం కొత్తపేట నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను కలుసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించి గ్రామాల వారీగా గత వారం శుక్రవారం నాడు పల్లెల గ్రామంలో నిర్వహించడం, నేడు రావులపాడు గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్లో ఈనాడు సుమారుగా 445 అప్లికేషన్లు పైబడి రావడం జరిగింది. అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలు ప్రజా దర్బార్లో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. సత్వరం పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం అధికారులను కోరడం, ప్రధానంగా సామాన్య ప్రజానికం, పేద ప్రజానికం వారికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు, కనీస అవసరాల కోసమే వారు ఎక్కువ దరఖాస్తులు అందివ్వడం జరుగుతూ ఉంది. ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉంది. పెన్షన్, రేషన్ కార్డు, పక్కా గృహాలు కూడా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల పేరిట కనీస సౌకర్యాల కోసం రోడ్డు, డ్రైనేజీ వంటివి అడుగుతూ ఉన్నారు. ఇతర వివాద సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది గమనించి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడానికి ఒక ప్రజా దర్బార్ ఎంతో దోహదపడుతుంది. నేరుగా ప్రజలను కలుసుకోవటం, నేరుగా ప్రజా సమస్యలు ప్రజలు చెప్పటం, వాటికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఆర్థిక పరమైన సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ఆర్థిక పర కాని సమస్యలు ఏమైనా ఉంటే నాన్ ఫైనాన్షియల్ వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపేలాగా వారిని ఆదేశించడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటివరకు దశల వారీగా చేశాం. మున్ముందు కూడా ఇది కొనసాగుతుంది. అసలు ఒక అంచనా ఏ విధమైన కోరికలు ప్రజలకు ఉన్నాయి, ఏది ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సి ఉందనేది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, మేము కూడా దాని మీద ఒక అంచనాకు రావడానికి ఇది ప్రజా దర్బారు చాలా మేలు కలిగిస్తుందని భావిస్తూ ఇచ్చిన అన్ని కూడా ఆన్లైన్ చేస్తున్నాం. PGRS పోర్టల్ ద్వారా, MLA పోర్టల్ ద్వారా ఆయా అధికారులందరికీ కూడా అవి రెవెన్యూకి, పంచాయతీరాజ్కి, ఎలక్ట్రికల్కి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉన్నాయి. వాటి మీద వాటిని రిడ్రెసల్ చేయడం కోసం, రిజాల్వ్ చేయడం కోసం, పరిష్కారం చేయడం కోసం వాటిని ఎలిజిబుల్లా ఒక డిమాండ్ ఏ విధంగా ప్రజల యొక్క ఇక్కడ కోరికలు, సమస్యలు ఉన్నాయి, ఆ డిమాండ్ ఎంతవరకు ఉన్నది అనేది గమనించడానికి అవకాశం వచ్చినప్పుడు, ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు పరిష్కరించడానికి మేలు కలుగుతుందని భావిస్తూ అందరూ కూడా అధికారులను కోరుతూ ఉన్నాను. ఏ సమస్యలు అయితే ప్రజలు తీసుకొస్తున్నారో వాటి సత్వర పరిష్కారానికి మనకున్న అవకాశాల్లో ఆ సమస్యలు పరిష్కారం చేయడం కృషి చేయాలని కోరుతూ చాలా సంతోషం. ఈనాడు రావులపాడు గ్రామం ఈ యొక్క ప్రజా దర్బార్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.